నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి నుంచి మనం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల మనం దాని నుంచి బయటపడవచ్చు అనేది తెలుసుకుందాం. జనరల్గా స్ట్రెస్ అనేది ఈ రోజులలో మనం ఎక్కువ మందిలో చూస్తున్నాం. అంటే 20 years ఎప్పుడైతే స్టడీస్ అయిపోయినాయో, జాబ్ లేక ఎంటర్ అయినప్పుడు కానీ, స్టడీస్లో కానీ ప్రతిదానికి కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలంటే ఒక రకమైన ప్రెషర్ మనసు పైన పడుతుంది. జాబ్ చేసే వాళ్ళకి ప్రెషర్ వేరే, స్టూడెంట్స్కి ప్రెషర్ వేరే, ఇట్లా రకరకాలుగా స్ట్రెస్ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే అదొక ప్రెషర్, ఇట్లా ఫైనాన్షియల్ ప్రెషర్ రకరకాలుగా ఉంటుంది అన్నమాట. దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మనం చేసే పనిలో ఒక ప్లాన్ పెట్టుకోవడం. రెండోది వచ్చేసి ఎటువంటి సందర్భంలో మార్నింగ్ లేయడం, తర్వాత మెడిటేషన్ కానీ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత టైం టు టైం తినడం, ఇట్లా చేయడం వల్ల ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మనిషికి ఒత్తిడి అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఆఫీస్ పోవాలనుకుంటున్నాం, లేట్ అవుతున్నది, అదొక చిన్న ప్రెషర్ కావచ్చు. కానీ దానికి ముందే ప్లాన్గా ఉంటే ఒక 15 minutes అర్లీగా బయలుదేరినాం అనుకోండి, అది అక్కడికి మ్యాచ్ అయిపోతుంది. లేట్ అయినా కూడా రైట్ టైంలో మనం వెళ్ళొచ్చు. సో అక్కడ కూడా మనం ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఎప్పటి పని అప్లై చేసేసుకోవడం, వీలైతే అడ్వాన్స్గా ఏమైనా ఉంటే తెలిస్తే ముందే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం, ఇట్లా చేయడం వల్ల అలాంటి ఒత్తిడి కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు నిద్ర ఉండదు కొంతమందిలో చక్కగా. అంటే అదొక డిసీజ్ పరంగా కావచ్చు, లేదా ఒత్తిడి పరంగా కూడా కావచ్చు. అలాంటి వాటికి ఏమంటే అర్లీగా పడుకోవడం, ముఖ్యంగా ఈ రోజుల్లో సిస్టమ్ కానీ, ఫోన్స్ కానీ ఇలాంటివి దూరంగా పెట్టి ఓన్లీ అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడం. దీనివల్ల కూడా కొంత స్ట్రెస్ తగ్గుతుంది. మనకు తెలియకుండా ఇంటర్నల్గా ఉంటే స్ట్రెస్ అది కూడా బయటపడుతుంది. ధ్యానం, ముఖ్యంగా మెడిటేషన్ చేయడం, తర్వాత వీలైనంత వరకు అర్లీగా పడుకోవడం, మళ్ళీ అర్లీగా లేయడం. అప్పుడు డే టైం అంతా మీకు లాంగ్ అనిపిస్తుంది. 6:37కి లేస్తే ఆ టైం వేరే ఉంటుంది. 4:35కి లేచి మీరు అర్లీ మార్నింగ్ అన్ని వర్క్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. సో ఈ రకంగా మనం అన్నీ ఒక ప్లాన్గా ఉండడం, తర్వాత మెడిటేషన్ చేయడం, ఈవెన్ టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంటే టెంపుల్కి పోయి రావడం. దీనివల్ల మనిషికి ఏకాగ్రత, స్ట్రెస్ తగ్గుతుంది. దీనివల్ల బ్యాడ్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు మన శరీరం, గుండె కొట్టుకునే విధానం కానివ్వండి, బ్రీతింగ్ తీసుకునే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా మారుతాయి అన్నమాట. ఇలాంటివి మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవడం వలన మన హెల్త్ కూడా ఎక్కువ స్ట్రెస్ ఫేస్ కాకుండా, అంటే బ్యాడ్ హార్మోన్స్ రాకుండా మంచి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. సో ఇలాగ మన హెల్త్ మనం కాపాడుకోవచ్చు. ఇవి అన్ని టిప్స్ ఫాలో కండి. తర్వాత మనకు ఆరోమా ఆయిల్స్ కొన్ని ఉంటాయి. మరీ స్ట్రెస్ ఎక్కువ ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ కానీ ఇట్లా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఆరోమా ఆయిల్స్ స్మెల్ పీల్చుకొని మనిషి రిలాక్స్ కావచ్చు. ఆరోమా ఆయిల్ దగ్గర పెట్టుకొని మీరు మెడిటేషన్ చేయడం వల్ల దాని రిజల్ట్ అనేది ఇంకా 10 times పెరుగుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు, స్ట్రెస్ చాలా ఫీల్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా ఆరోమా ఆయిల్ యూజ్ చేయండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీకు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. మెడిటేషన్తో పాటు ఆరోమా ఆయిల్స్ కూడా మీరు అప్లై చేయడం వల్ల మీకు తెలియకుండా మీలో ఒక ప్రశాంతత ఉంటుంది. దీనివల్ల మీ హెల్త్ కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. ఈ స్ట్రెస్ రిలీజ్ అయ్యే వాళ్ళకు హోమియోపతిలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. ఎమర్జెన్సీగా ఒక 10 minutes ముందు వేసుకుంటే వితిన్ ½ hour 20 minutesలో స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవాలి. మెడిటేషన్ చేయడం, ఆరోమా ఆయిల్స్ యూజ్ చేయడం, నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మందులు వాడుకోవడం. అవసరమైన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి మీరు. నమస్తే.